So let it be position time graph. So position or distance time. Okay, now పొజిషన్ టైం యొక్క గ్రాఫ్ మనకి సమ్వేర్ ఇలా ఉంది, ఎలా ఉంది అనుకుందాం. నౌ వాట్ విల్ బీ ది what you call slope of this graph, or slope of the graph, I mean slope of this graph or slope of the graph gives you what, which parameter? Slope of the graph gives you which parameter? You can take a position as distance and yeah. సో ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే పొజిషన్కి వై యాక్సిస్లో టైంని ఎక్స్ యాక్సిస్లో తీసుకుని ఒక గ్రాఫ్ అయితే గీసాను. అయితే ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ మనకి ఏమి ఇస్తుంది అని అడుగుతున్నాను. వాట్ ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ విల్ ఎగ్జాక్ట్లీ గివ్ యూ. కమాన్, నార్మల్గా స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా, బేసిక్ ఫార్ములా ఏంటి చెప్పండి, మీకు తెలిసిన ఫార్ములా ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. స్లోప్ కనుక్కోవడానికి బేసిక్ ఫార్ములా ఏంటి? ఓకే, slope is equal to y2 minus y1 by x2 minus x1, or I can write it as change in y by change in x. Okay, so change in y coordinate by change in x coordinate. Now here what will be change in y coordinate అంటే y coordinate ఇక్కడ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? y coordinate ఇక్కడ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? వెరీ గుడ్, డిస్టెన్స్. సో డిస్టెన్స్, సో డిస్టెన్స్ by x coordinate time. Okay, so distance by time is nothing but slope. Slope is nothing but change in distance by time. ఈ డిస్టెన్స్ బై టైం మనకి ఏంటి నార్మల్గా జ్ఞాన సంస్కృతి? డిస్టెన్స్ బై టైం అంటే ఏంటి? స్పీడ్. సో ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. సో ద స్లోప్ ఆఫ్ ద గ్రాఫ్ విల్ గివ్ మీ విచ్ పారామీటర్ అంటే స్పీడ్ ఆర్ వెలాసిటీ. అర్థమైందా? ఓకే, సో ఎప్పుడైనా కానీ ఒక గ్రాఫ్ వచ్చి గ్రాఫ్ ఇవ్వకున్నా కూడా ఒక్కోసారి 4 ఆప్షన్స్లో వై యాక్సిస్లో ఒక పారామీటర్ తీసుకున్నట్టు, ఎక్స్ యాక్సిస్లో ఒక పారామీటర్ తీసుకున్నట్టు వాడు చెప్పిన తర్వాత స్లోప్ మనకి ఏ క్వాంటిటీ ఇస్తుంది, లైక్ స్లోప్ మనకి ఏమి ఇస్తుంది అంటే మనం కనుక్కోవాల్సింది వై బై ఎక్స్. సో వై కోఆర్డినేట్ బై ఎక్స్ కోఆర్డినేట్ ఇస్తే మనకి ఏమైతే వస్తుందో అదే మనకు ఆన్సర్. సో డిస్టెన్స్ బై టైమ్ will give me velocity or speed. So slope of this graph will give me speed. Okay, now ఇదే విధంగా ఇంకోటి అడుగుతాను చెప్పండి. ఓకే, now here instead of taking distance on y axis I am taking speed on y axis and time on x axis. Okay, speed on y axis and time on x axis. Now can anyone tell me what will be the area of this graph? I mean which parameter does the area of the graph represent? Area of graph కనుక్కుంటే మనకి ఏ పారామీటర్ వస్తుంది? See, I'll tell you very simple logic. Slope అంటే ఏం చేయాలంటే y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. ఏరియా అంటే ఏం చేయాలంటే y కోఆర్డినేట్ టైమ్స్ x కోఆర్డినేట్. గుర్తుపెట్టుకోండి, ఏరియా అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా జస్ట్ రెక్టాంగిల్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ గుర్తుపెట్టుకుంటాం కదా. మరి అదేవిధంగా ఏరియా అండర్ ద కర్వ్ ఆర్ ఏరియా అండర్ ఎనీ లైన్ గ్రాఫ్ మీన్స్ నథింగ్ బట్ ఇట్స్ y కోఆర్డినేట్ ఇంటూ x కోఆర్డినేట్. సో ఇట్ విల్ బి స్పీడ్ ఇంటూ టైమ్. గుర్తుపెట్టుకోండి, ఏరియా అంటే వై కోఆర్డినేట్ని ఎక్స్ కోఆర్డినేట్ని మల్టిప్లై చేస్తాం, వెరాజ్ స్లోప్ అంటే వై కోఆర్డినేట్ బై ఎక్స్ కోఆర్డినేట్. గుర్తుపెట్టుకోవాలి, స్లోప్ అంటే వై కోఆర్డినేట్ బై ఎక్స్ కోఆర్డినేట్, ఏరియా అంటే వై కోఆర్డినేట్ ఇంటూ ఎక్స్ కోఆర్డినేట్. సో స్పీడ్ ఇంటూ టైమ్. సో విచ్ విల్ గివ్ మీ డిస్టెన్స్.
చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఏరియా ఆఫ్ గ్రాఫ్ అన్నప్పుడు మనకు అర్థం కాదు, ఏంట్రా గ్రాఫ్ ఒక లైన్ ఉంది, ఏరియా కనుక్కోమంటే ఎలా కనుక్కుంటాము, మనకి ఏదైనా క్లోజ్డ్ ఫిగర్ లేకపోతే రెక్టాంగులర్ స్క్వేరా అనేది మీకు డౌట్ వస్తుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిగర్, మనకి ఫిగర్తో పాటు అక్కడ మనం ఇక్కడ కొలిచి స్కేల్ పెట్టి గ్రాఫ్ గీసి అలా కాదు వాడు కనుక్కోమన్నది. ఆ ఏరియా ఏ పారామీటర్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎలా చెప్పాలంటే, ఏరియా అన్నప్పుడు ఆ వై కోఆర్డినేట్లో ఉన్న పారామీటర్ని ఎక్స్ కోఆర్డినేట్లో ఉన్న పారామీటర్ని మల్టిప్లై చేస్తాం. అదే స్లోప్ కనుక్కోమంటే వై కోఆర్డినేట్లో ఉన్న పారామీటర్ని ఎక్స్ కోఆర్డినేట్లో ఉన్న పారామీటర్ని డివైడ్ చేస్తాం. సో వై బై ఎక్స్ విల్ గివ్ మీ స్లోప్, వెరాస్ వై ఇంటూ ఎక్స్ విల్ గివ్ మీ ఏరియా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, సో ఎలాగో మనము టాపిక్లోకి దిగాం కాబట్టి లెట్ మీ డిస్కస్ వన్ మోర్ టాపిక్ విచ్ విల్ బీ మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. అయితే మనకి రెండు రకాల కేసెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వర్టికల్లీ థ్రోన్ అప్వర్డ్స్, బాడీస్ విచ్ ఆర్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఆర్ ఆబ్జెక్ట్ థ్రోన్ వర్టికల్లీ అప్. Object thrown vertically upwards, number one, and number two is object which is freely falling. Okay, object thrown vertically upwards and object which is freely falling. Okay, now ఈ రెండు డిస్కస్ చేద్దాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు డిస్కస్ చేసే కంటే ముందు మీకు ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేటా ఏంటంటే 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. వన్ ఈజ్ v is equal to u plus at, and one is s is equal to ut plus half at square, and one is v square minus u square is equal to 2as. ఇవి 3 కూడా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. తర్వాత ఇంటర్మీడియట్లో మీరు కొత్తగా నేర్చుకునేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అట్ nth సెకండ్. డిస్ప్లేస్మెంట్ అట్ nth సెకండ్ అంటే ఆ పర్టికులర్ సెకండ్లో ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది కనుక్కోవాలంటే, సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ బై 2 ఇంటూ 2n మైనస్ 1. ఏమా సుజేషన్ అయితేనా కరెక్ట్ నా చూడు. ఓకే, సో రైట్, ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న స్టోన్ని కానీ లేకపోతే మామూలుగా క్రికెట్ ఆడే వాళ్ళైతే ఒక చిన్న బాల్ని కానీ మనము పైకి ఎప్పుడు త్రో చేస్తాం, అంటే జస్ట్ క్యాచ్ పెట్టుకోవడానికి కింద నుంచి పైకి త్రో చేస్తాం. అయితే కింద నుంచి పైకి వెళ్ళాలంటే కింద దానికి ఇనిషియల్ వెలాసిటీ ఉండాల్సిన అవసరం లేదా? డెఫినెట్గా ఉండాలి. ఓకే, సో ఒక బాడీని మనము కింద నుంచి ఇలా త్రో చేస్తున్నాము అంటే డెఫినెట్గా సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర కింద పడిపోద్ది, అవునా కదా? సో గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను నీట్గా పెద్దదిగా డ్రా చేస్తాను. ఫస్ట్ బాడీ విచ్ ఆర్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. సో ఒక బాడీని మనం కింద నుంచి పైకి త్రో చేసాము. త్రో చేసినప్పుడు సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఒక పాయింట్ దగ్గర అలా మళ్ళీ అది డైరెక్షన్ చేంజ్ అయ్యి కింద మళ్ళీ పడిపోతుంది అనమాట. అయితే ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రావెల్డ్ అప్వర్డ్స్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ, దెన్ డెఫినెట్లీ ఇట్ మస్ట్ పొసెస్ సమ్ వెలాసిటీ విచ్ కెన్ బి టేకెన్ అస్ ఇనిషియల్ వెలాసిటీ u. నార్మల్గా గుర్తుపెట్టుకోండి, మనం వెలాసిటీని ఇనిషియల్ వెలాసిటీ u అని, ఫైనల్ వెలాసిటీ v అని మనం డినోట్ చేసుకుంటాం. చాలా సింపుల్. నార్మల్గా ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v. ఎందుకంటారా, ఇనిషియల్ అంటే ముందు వస్తుంది, ఆల్ఫాబెట్లో uvలో ముందు వచ్చేది ఏంటి మనకి u, కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u అనుకుంటాం, ఫైనల్ వెలాసిటీ v అనుకుంటాం. సో u వచ్చి మనకి ఇనిషియల్ వెలాసిటీ. ఓకే, అయితే ఇక్కడ మనం వర్టికల్గా త్రో చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనం ఎర్త్ పైన ఉన్నప్పుడు ఏ బాడీనైనా మనం వర్టికల్గా త్రో చేస్తే డెఫినెట్గా మళ్ళీ కింద పడిపోద్ది. ఎందుకు?
బికాస్ ఆఫ్ గ్రావిటీ, ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, గ్రావిటీ వల్ల మనకి కింద పడిపోద్ది. అయితే వర్టికల్గా త్రో చేస్తున్నాం కాబట్టి ఈ కేసులో మనము బాడీ యొక్క యాక్సలరేషన్ అగైనెస్ట్ ద గ్రావిటీ ఉంటాం కాబట్టి, సో ఏ విల్ బి మైనస్ జీ. జీ మనకు తెలుసు కదా, జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కొన్ని క్యాలిక్యులేషన్స్కి 10 అని కూడా తీసుకుంటాం, ఒకటి ఓన్లీ ఫర్ క్యాలిక్యులేషన్స్. సో బట్ ఏ విల్ బి మైనస్ జీ అగైనెస్ట్ గ్రావిటీ. గ్రావిటీ ఎప్పుడు కిందకు ఉంటుంది, బట్ బాడీ పైకి వెళ్తుందంటే అగైనెస్ట్ గ్రావిటీ కాబట్టి ఏ వాల్యూ మనం మైనస్ జీ తీసుకుంటాం. సో యూ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది. అయితే ఓకే, ఒక పీక్ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత బాడీ యొక్క డైరెక్షన్ మళ్ళీ చేంజ్ అవుతుంది, పైకి వెళ్తానే ఉన్నది. ఎక్కడో పాయింట్ దగ్గర మనకి డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవుతుందంటే మనకి మామూలుగా మనకి పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అనేసి, పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ అనేసి మనకి బీటెక్లో వస్తాయి. ఎక్కడైతే ఒక బాడీ పాయింట్ని ఆ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటా ఉందో, ఓకే, సో అక్కడ దాని యొక్క వెలాసిటీ జీరో అయిపోద్ది. ఎందుకంటే వెలాసిటీ ఉంటే ఇంకా పైకి వెళ్తూనే ఉంటుంది, వెలాసిటీ ఉంటే ఇంకా బాడీ పైకి వెళ్తూనే ఉంటుంది. ఎక్కడో చోట వెలాసిటీ జీరో అయిపోద్ది కదా, అప్పుడు అక్కడ నుంచి ఏమవుతుంది, కింద పడిపోద్ది అనమాట. సో ఈ పాయింట్ దగ్గర మనకు వెలాసిటీ ఏమవుతుంది, మనకి జీరో. కాకపోతే అది ఫైనల్ వెలాసిటీ కాబట్టి మనం దాన్ని వి అనుకుంటాం, వి. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు జీరో, యూ ఈజ్ ఈక్వల్ టు యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. అయితే ఒక బాడీ కింద నుంచి హైయెస్ట్ టాప్ పీక్ పాయింట్ వరకు వెళ్ళడాన్ని, ఆ టైమ్ ఆఫ్ జర్నీని ఏమంటామంటే మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఓకే, పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అసెంట్ అంటే కింద నుంచి వెళ్ళడం. ఓకే, టీఏ అంటాం, గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక బాడీ కింద నుంచి అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి పీక్ పాయింట్ వరకు వెళ్ళే టైంని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. అదే పీక్ పాయింట్ నుంచి మళ్ళీ కిందకి పడిపోవడాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి పైకి వెళ్ళడానికి టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం, పైన పాయింట్ నుంచి కిందకి మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఓకే, నౌ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ ప్రాక్టికల్గా రెండు ఈక్వల్. ఎందుకంటే ఎంత టైంలో అయితే అది కింద నుంచి పైకి వెళ్ళిందో అంతే టైంలో పైనుంచి కిందకి పడుతుంది అనమాట. ఓకే, సో ఈ టోటల్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఫ్లైట్, టోటల్ ఫ్లైట్, ఫ్లైట్ అంటే జర్నీ. నౌ ఇక్కడ మనకి చాలా యూజ్ అయ్యే ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, నౌ సో వీ గాట్ యూ యాజ్ యూ, a as minus z, v as 0, time as time of ascent. Okay, now using first law of equation, first equation of motion, we can deduce the equation for time of ascent. Okay, time of ascent ko equation raskochu. First equation of motion enti manaki v is equal to u plus at. So v value 0, ఎందుకు పైకి వెళ్తే 0 అయిపోతుంది కదా మనకు వెలాసిటీ, is equal to u value u plus a value will be minus z, time will be t. So 0 is equal to u minus gt. That means u is equal to zt. మనం కనుక్కోవాల్సిన టైం కాబట్టి టైం is equal to u by z. చాలా ఇంపార్టెంట్. సో therefore టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. రెండు ఈక్వల్ అని చెప్పాం కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చి మనకి u by z. అర్థమైందా? ఒక బాడీ ఇనిషియల్ పాయింట్ నుంచి పీక్ పాయింట్ చేరడానికి ఎంత టైం పడుతుందంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ టైమ్ ఆఫ్ అసెంట్, విచ్ ఈస్ గివెన్ బై ఎక్స్ప్రెషన్ u by z. ఓకే, టైమ్ ఆఫ్ అసెంట్ u by z అయితే టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా u by z అవుతుంది. నాకు ఇప్పుడు ఎవరన్నా టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది చెప్పగలుగుతారా? టైమ్ ఆఫ్ అసెంట్ మీకు ఇచ్చేసాను, టైమ్ ఆఫ్ డిసెంట్ మీకు ఇచ్చేసాను, u by z అని చెప్పేశాను. ఇప్పుడు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వచ్చింది చెప్పగలుగుతారా? వెరీ గుడ్, u by g, u by g. ఎందుకంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్, u by g ప్లస్ u by g, ఇట్ విల్ బి 2u by g. అంతే, వెరీ సింపుల్. ఓకే, రైట్. సో ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్. అదేవిధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ ఎంత హైట్ వరకు వెళుతుంది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు పొద్దున మీరు ఒక వెలాసిటీ అంటే మనము ప్రాక్టికల్గా చేత్తో త్రో చేస్తే మనం వెలాసిటీ కనుక్కోలేం, కానీ ఒక మెషిన్తో మనం ఒక బాల్ని పైకి త్రో చేస్తే ఆ మెషిన్ ఒక వెలాసిటీ, బాల్ ఒక వెలాసిటీ మనం కనుక్కోవచ్చు. ఎంత వెలాసిటీ మనం త్రో చేస్తే ఆ బాల్ ఎంత హైట్ ట్రావెల్ అవుతుంది
సో క్రికెట్లో మనకి ఈ మధ్య మనకి సిక్స్ కొట్టినప్పుడు కానీ ద హైట్ ఆఫ్ ద బాల్, ఎంత డిస్టెన్స్ అయితే మ్యాక్సిమం హైట్ రీచ్ అయినది కనుక్కుంటున్నారు. ఎలా అంటే బాల్ స్పీడ్ తెలుస్తుంది వాళ్ళకి, బ్యాట్ స్పీడ్ తెలుస్తుంది కాబట్టి హైట్ కనుక్కోగలుగుతున్నారు. ఎగ్జాక్ట్గా అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూస్ చేసుకొని ఒక బాల్ ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తే ఎంత హైట్ వరకు రీచ్ అవుతుంది అది మనం కనుక్కోవచ్చు. అయితే రైట్, సో మనకు టైం అయింది కాబట్టి ఇంకొక లింక్ పంపిస్తాను, ఒక 2 minutes వెయిట్ చేయండి, ఐల్ గెట్ బ్యాక్.